దేశంలో నడుస్తున్నది మనువాదమా, ప్రజాస్వామ్యమా అని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల రమేష్ మాదిగ అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న విద్యార్థులు యువకులపై దాడి చేయడం అమానుషమని అన్నారు. ఈ దాడికి నిరసనగా ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం వీఆర్సీ కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ గోపి మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల రమేష్ మాదిగ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ప్రజా హక్కుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని క్యాబినెట్ నుంచి తొలగించి జరిగిన ఘటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ మాదిగ, యువసేన అధ్యక్షులు వివేక్ మాదిగ, కోవూరు ఇన్ఛార్జి పెంచలయ్య మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకులూరి మధు మాదిగ, విద్యార్థులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బెల్లంకొండ గోపి మాదిగ, నేను ఎంఆర్పీఎస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తా ఉన్నా. మరి ఈరోజు నెల్లూరు వీఆర్సీ కోడల నందు మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల యువతలపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మరి ఈరోజు ఈ యొక్క నెల్లూరు జిల్లా కమిటీ ద్వారా నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తా ఉన్నాం. మరి ఈ యొక్క నిరసన చేయడానికి కారణాలు ఢిల్లీలో జరిగినటువంటి 3 రోజుల కిందట విద్యార్థులు మరి దళితులపై జరిగినటువంటి దాడిని మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఎందుకంటే ఈ యొక్క అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగంలో మానవుల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే ఈ యొక్క దాడుల్ని ఖండించి ఆయన రాజీనామా చేయాలి. అదేవిధంగా నీట్ పేపర్ లీక్ విషయాన్ని, విద్యార్థుల భవిష్యత్తుని ఏ విధంగా మీరు నాశనం చేయాలని చూస్తున్నారో భవిష్యత్తులో ఇవన్నీ కూడా మీరు ఎదుర్కోవాల్సిన బాధ్యత అయితే ఉంది. కాబట్టి మేము వెంటనే ఈ యొక్క నిరసనని తెలియపరుస్తూ మీరు వెంటనే రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేపట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగ, జై బ్రహ్మయ్య మాదిగ. కోలగట్ల రమేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆదేశాల మేరకు నెల్లూరు వీఆర్సీ కోడల అంబేద్కర్ విగ్రహం నందు ఈరోజు ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి విద్యార్థుల నిరసన కార్యక్రమం, అదేవిధంగా ఏదైతే ఈ లీకు ఏదైతే జరిగిందో దానికోసంగా మేము మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆదేశాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నెల్లూరులో చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా నీటి లీక్ విషయంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ఆయన రాజీనామా చేయాలి, వెంటనే క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇంతవరకు కూడా దాదాపు ఆత్మహత్యలు చేసుకొని 20 పైసలకు చనిపోతే ఈ విధంగా విద్యార్థుల మీద ఎంతో లాఠీ చార్జ్ చేసి గాయాల పాలయ్యి వాళ్ళ యొక్క నిరసన ర్యాలీని కూడా వాళ్ళు అడ్డుకోవటం బీజేపీ ప్రభుత్వం చాలా దారుణంగా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అనేక విషయాల్లో బీజేపీ ఒంటెత్తిపోకడల్ని మేము తీవ్రంగా ఎంఆర్పీఎస్ తరఫున మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి తరఫున ఖండిస్తా ఉన్నాం. ఇకనైనా మీరు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ర్యాలీలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, మీదేమో నియంత్రిత పోకడ ఇది కాదు, నియంత్రిత పోకడ పార్టీ కాదు, ఇది ప్రజాస్వామ్య పార్టీ. ప్రజాస్వామ్యం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తేనే ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడ్డది. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ధర్నా చేసుకునే హక్కు ఉంది, నిరసనలు చేసే హక్కు ఉంది. ఈరోజు నీట్ పరీక్ష లీక్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా క్షేమ గుర్తినట్టు కూడా మీకు లేకపోవడం చాలా శోచనీయమని. అందుకని ఈ దేశంలో ప్రజా సంఘాలు, ప్రజలు, ప్రతి ఒక్కరు, విద్యార్థులు అందరూ కదిలినా కానీ ఇంతవరకు ధర్మేంద్ర ఖాన్ ఇంతవరకు రాజీనామా చేయకపోవడం మీ యొక్క నియంత్రణ పోకడలకి నిదర్శనం చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కాబట్టి వెంటనే మోడీ గారికి మేము చెప్తా ఉన్నాం, మీరు క్యాబినెట్ని కూర్చోబెట్టి వెంటనే అతను సస్పెండ్ చేయకపోతే, అతను రాజీనామా చేయించకపోతే మేము దేశవ్యాప్త ఉద్యమానికి కూడా మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి జై మాదిగ, జై బ్రహ్మయ్య. కాకులూరు మధు మాదిగ,
నేను మానేశ్వరి ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో నెల్లూరు జిల్లా ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఢిల్లీలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ విద్యార్థుల మీద దాడి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విద్యార్థుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రశాంతంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలు కూడా మన జంతర్ మంతర్ వద్ద చేసుకొనివ్వకుండా విద్యార్థులకు లాఠీ చార్జీలు, ఆడవారి మీద విద్యార్థుల మీద అవమానంగా లాఠీ చార్జీలు చేయడం చాలా దురదృష్టకరం. ఇదే విధంగా కొనసాగితే ప్రభుత్వాన్ని గద్దెదించడానికైనా మేము విద్యార్థులతో ఏకమై దేశవ్యాప్తంగా ధర్నా చేపడతామని మేము తెలియజేస్తున్నాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.